నిర్గమాకాండం మీరు మొదట ఏం కావాలి, మీరు నిలిచి ఉండండి అంటాడు. అంటే మనం మొట్టమొదటి ఏం కావాలి సార్, మనం నిలబడకపోతే, మనమే నిలబడలేదనుకోండి ఇంకొక వ్యక్తిని మనం నిలబెట్టలేము. అర్థమవుతుందా? ఒక పిల్లర్ ఉందనుకోండి, అదే నిలబడకపోతే పైన కప్పు నిలబెట్టిద్దా? నిలబెట్టలేదు. అంటే దేవుని బిడ్డలు మనం పేతురు ఏమైనా తెలిస్తే దుడుకు స్వభావం గలవాడు, బలహీనుడే, కానీ ప్రభు ఆత్మతో నింపి ప్రభు కృపతో బలపరచబడి వాక్యం చేత పరిశుద్ధాత్మ పైనుండి వచ్చినప్పుడు మీరు ఏమవుతారు? మీరు అపోస్తలులు ఒకటి చెప్పండి, ఏమవుతారు? పరిశుద్ధాత్మ పైనుండి వస్తే నిద్రపోతారా? పారిపోతారా? ఏమవుతారు? పైనుండి పరిశుద్ధాత్మ వస్తే మీరు ఏమవుతారు? శక్తిని పొందుకుంటారు. అందుకే పేతురు ఎవరు తెలుసా? ఈజ్ ఏ పవర్ఫుల్ మ్యాన్. ఎప్పుడు? నూతన పరచబడబడు. పేతురు సామాన్యుడు కాదండి. దేవుడు పరిశుద్ధుడు, అనంత జ్ఞాని, సూపర్ పవర్ అయితే పేతురు కూడా పవర్ఫుల్ పర్సన్ అయ్యాడు. బలహీన దేవుడు. ఎందుకు తెలుసా? ఆ లేఖన ఆధారం అపోస్తలులు 1:8 నూతన పరచబడిన తర్వాత మీరు శక్తి నందుదరని మాట యేసుప్రభు చెప్పిన మాట అబద్ధమా? కాదు. అంటే ఇప్పుడు పేతురు ఏమైనాడు చెప్పండి? శక్తిమంతుడయ్యాడు. అందుకే దేవుని శక్తితో తాను నిలబడ్డాడు, ప్రభు శక్తితో. ఇప్పుడు మనకొచ్చిన సమస్యల కంటే కూడా పేతురుకే ఎక్కువ సమస్యలు వచ్చినాయి. మనకొచ్చిన శ్రమల కంటే, అది రోమా ప్రభుత్వ కాలం. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనకు బీజేపీ ప్రభుత్వ కాలం వచ్చిందని ఏం చేస్తున్నారన్న? చాలా మంది భయపడుతున్నారు. దేవుని సేవకు సంఘాల విశ్వాసం భయపడదు. వాస్తవానికి ఆలోచన చేస్తున్నా, రోమా ప్రభుత్వం అంత భయంకరంగా ఇప్పుడు లేదు. ఉందా? రోమా ప్రభుత్వ కాలం అసలు పండగ చేసుకునేరు, క్రిస్మస్ అంటే ప్రభువుని అలా దేవుని కాలం జరగలేదు. అసలు కూడుకోవడానికే కష్టంగా ఉండేది, భయపడి రహస్యంగా కూడుకునేవారు ఎక్కడో గృహాల్లో. రోమా ప్రభుత్వ కాలం అసలు మందిరాలు లేవు. ఉన్నాయా మందిరాలు? చర్చిలు ఉన్నాయా? ఒక యెరూషలేములోనే, అది కూడా కూలగొట్టిన మందిరం, అది కూడా కూలిపోయింది, లేదు మందిరాలు లేవు. రోమా ప్రభుత్వ కాలంలోనే భయంకరమైన దినాల్లోనే ప్రభు కొరకు. అందుకే ఈ మధ్య ఒక అన్న అంటున్నారు, చక్కని మాట ఏంటంటే, నిజమే, మనం బీజేపీ ప్రభుత్వం లేదా ఆర్ఎస్ ఎన్ని అనుకున్నాం, కానీ రోమా ప్రభుత్వ కాలంలోనే శిష్యులు నిలబడి ప్రభు కొరకు చేయించినప్పుడు అంత పరిస్థితి ఇప్పుడేమీ లేదు. అయితే దేవుడు ఏం చేశాడు? అలాంటి రోమా ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆ రోమాలోంచి, ఆ రోమా ప్రాంతం రోమీలకు రాజధాని, అది రోమా ప్రాంతం. ఇజ్రాయెల్కి యెరూషలేము అంటాము, ప్రపంచంలో రోమా వారికి రోమ్ రాజధాని. అలాంటి దేవుడు తలకిందులు చేసి వారిని తిప్పివేసి వాళ్ళని ఆ రోమ ప్రభుత్వంలో చక్రవర్తులు మార్చి, కాన్స్టెంట్ చక్రవర్తి మారిపోయి ఆ తర్వాత క్రైస్తత్వం నెమ్మదిగా అనేకులు క్రీస్తులకు రావడానికి కారణమైంది, బైబిల్ చదవడానికి మూలమైంది. ఇప్పుడు ఆ రోములోనే ఇప్పుడు పరిపాలన, ఇప్పుడు క్రైస్తత్వానికి రాజధాని అయిపోయింది రోమా. ఇటలీ దేశం రాజధాని రోమ్. ఇప్పుడు ఆ రోమ ప్రాంతం నుంచి ఆర్షియం వారు క్రైస్తవ వాళ్ళ రాజధాని మొత్తం రోమ్, ఇటలీ దేశ రాజధాని. చూడండి, దేవుడు ఏదైనా చేయగలడు, అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలడు. కాబట్టి మనము దేవుని ప్రజలంగా, దేవుని కొరకు ప్రయాసపడే ప్రజలుగా, కాబట్టి చూడండి, మనం గమనించండి, దేవుని కొరకు కష్టపడ్డాం. మన దేవుని దాసులు కొంతమంది అక్కడ గోవిందాపురం అనేది ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనుడు, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం. ఆర్ఆర్కే మూర్తి గారు విన్నారా? ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనుడు, బ్రాహ్మణ కుటుంబం నుంచి, నసరాపేట దగ్గర గోవిందాపురం. ఆ ప్రాంతంలో అక్కడ సాక్షి సువార్త పడడానికి కొంతమంది దేవుని సేవకులు, మేము నిన్న ఉదయాన్ని వెళ్ళాము. మనకు శుక్రవారం హాఫ్ నైట్ ప్రేయర్ జరిగింది. కొంతమంది వాళ్ళకి వారమంతా పరిచర్య అక్కడ. వాళ్ళు కూడా శుక్రవారం నరసరాపేటలో ఆల్ నైట్ ప్రేయర్, నిన్న మార్నింగ్ ఉదయం అంతా, వాళ్ళ సాయంత్రం దాకా, రాత్రి 9 దాకా పరిచర్య అంతా. ఎందుకు అంటే వాళ్ళు చెప్తుంటే చాలా నిజంగా దేవుని కొరకు ప్రయాస పడుతున్న దేవుని ప్రజలున్నారు, విశ్వాసులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. కాబట్టి మనము దేవుని కొరకై ప్రయాస పడటం అనేది కూడా మనం అవసరం. దేవునికి ఉపయోగపడిన వ్యక్తి పేతురు గారు. నూతన పరచబడిన తర్వాత ఆయన స్టాండ్ అయ్యాడు, నిలబడ్డాడు. అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు నిలబడడానికి కారకుడయ్యాడు. పేతురు రాసిన పత్రిక కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన నూతన పరచబడతారు. ఏమని తెలుసా? ప్రభువు కొరకు శ్రమలు పొంది, పేతురు పత్రిక ఏం చూపిస్తుంది తెలుసా? అగ్ని వంటి మహాశ్రమలు. అంటే ఈ అగ్ని ఏం చేస్తుందంటే, అగ్ని బంగారం ఏం చేస్తుంది? శుద్ధిపరుస్తాం. అంటే పేతురు అంటే అగ్ని వంటి శ్రమల్లో శుద్ధపరచబడిన అనుభవంలోనికి తీసుకురాబడుతున్నాం. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ప్రభు కొరకు నూతన పరచబడి పరిశుద్ధతలోనికి ప్రభువుకు ఉపయోగపడాలి. ప్రభు కొరకు కొన్ని ప్రయాసాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, భర్తల సమస్యలు ఉంటాయి, భార్యల సమస్యలు, కొన్ని బిడ్డలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. మనకి ఎప్పుడు అప్పుడప్పుడు ఉంటాయేమో, కానీ ఎప్పుడు మాత్రం ఒక సమస్య ఉంటుంది. ఏంటి ఆ సమస్య? హేమే బ్రదర్, ఆకాశ మండలం మంది ఉందా? ఎవరున్నారు ఆకాశ మండలం? సాతాను. అది ఎప్పుడూ ఉంటుంది. భర్తనే కొన్నిసార్లు బాగుంటాడు, కొన్నిసార్లు బాగోవచ్చు. భార్యనే కొన్నిసార్లు బాగుంటారు, పిల్లలైనా కొన్నిసార్లు బాగుంటారు, కొన్నిసార్లు సాతాను ఒకసారి ఇప్పుడు బాగుంటాడా? ఎప్పుడూ. అందుకే ప్రధాన శత్రువు, విరోధి. కాబట్టి మనం దేవుని ప్రజలంగా, మనం పేతురు గారు ఏం చేసినాడంటే, ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు.
కనుక ప్రార్థనా జీవితం కలిగిన వాడుకున్నాడు. కనుక నూతన పరచబడిన తర్వాత దేవునికి ఉపయోగపడ్డాడు, తాను నిలబడ్డాడు, దైవశక్తిని పొందుకున్నాడు, నిలబడిన వాడుకున్నాడు, అనేకులు రక్షణ పొందిన కారకున్నాడు, శ్రమల్లో సాక్షిగా ఉన్నాడు, ప్రభు కొరకు ప్రయాసపడిన వాడుకున్నాడు, దేవుని కొరకు చివరిగా హతసాక్షిగా చేయబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం సమస్త